భగత్ సింగ్ ఎలా ఉందండి? హాయ్ బాగాలేదండి. బాగాలేదు. సో ఫ్యాన్స్ కి అన్నారు, ఫ్యాన్స్ కి పండగ అన్నారు సినిమా. ఫ్యాన్స్ కి పండుగ. నేను బయట ఉన్నాను కదా, నాకు అంత నచ్చలేదు. ఏం నచ్చలేదు సినిమాలో అంటే కథ చాలా ఓల్డ్ కదా, తెలిసింది కదా. ఇది నేను ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు సినిమా అప్పటి నుంచి చూస్తున్నా. ఒక విలన్ సీఎం అవ్వాలనుకుంటాడు, వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు. పత్తర్ గంజిలో మన హీరో గారు సీఏగా చేస్తారు. ఆయన వచ్చి అతను సీఎం అవ్వకుండా చేస్తాడు, వాళ్ళ కొడుకుని చంపేస్తాడు. నా కొడుకుని చంపేసా కదరా అని చెప్పేసి హీరోయిన్ కాల్ చేస్తారు. ఈ కథ పవన్ కళ్యాణ్ గారే చేయాల్సిన అవసరం లేదు, వేరే ఏ హీరో తీసినా కూడా నడిచిపోయింది. అంత గొప్ప కథ ఏముంది ఇందులో నువ్వు కథ తీసేయడానికి? సో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్ నీకు అవకాశం ఇచ్చినప్పుడు, రెండో అవకాశం గబ్బర్ సింగ్ లాంటి హిట్ తీసావు నువ్వు. ఇప్పుడు ఇదేంట్రా అంటే పాత చింతకాయ పచ్చడు కదా. సో అది నాకు ఎక్కలేదు. నేను ఓజీని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా అంటే మీరు మళ్ళీ చెప్తారు హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు నువ్వు హరీష్ శంకర్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాలి, కానీ రాజ్మోహన్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళావు సినిమా కానీ అడుగుతారు. ఆ తొక్కలో సోదంతా మాకు వద్దు. మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓజీని మించి ఇంకో సినిమా ఉండాలని కోరుకుంటా, ఒక అభిమానిగా, సినిమా అభిమానిగా. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమే, ఆయన కోసం నా ప్రాణం ఇస్తా, కానీ ఈ సినిమా నాకు నచ్చలేదు. సో ఫ్యాన్స్ని చూడమని చెప్తా. ఎలాగో రేపేరులోకి మీకు అందరికి టాక్ తెలిసిపోయిద్ది. ఆ రిజల్ట్ ఏంటంటే మీరు తర్వాత ఆ కింద కామెంట్లో పెట్టుకొని కావాలంటే, కానీ నేనైతే నిజమే చెప్తా, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక యావరేజ్ మూవీ. అంటే చాలా మంది సినిమా రిలీజ్ అయ్యే వరకు తేరీ సినిమా రీమేక్ అన్నారు. తేరీ సినిమా ఉందా దీంట్లో? ఒక పాయింట్ పెట్టాడు, ఆ ఎమ్మెల్యే కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేయడం అని నలుగురు ఫ్రెండ్స్ తో కలిపి అనేది ఈ పాయింట్ పెట్టాడు. దాంట్లో కూడా ఈ పాయింట్ ఉంది. దానివల్ల ఈ సినిమా తేరీ రీమేక్ అని అందరు అనుకున్నారు. కాకపోతే తేరీ రీమేక్ కాదు. ఒకవేళ తేరీ రీమేక్ చేసి ఉన్నావు కానీ ఇది ఒక 1000 కోట్లు కొట్టేదేమో. సో ఆ రీమేక్ చేయనందుకు సినిమా యావరేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు తొలి ప్రేమ సాంగ్స్ కూడా పెట్టారు కదా, ఆ ఒక్క సాంగ్ బాగుంది బాసు. ఆ ఒక్క సాంగ్ కోసం ఇంకో 2 సార్లు సినిమాకి వెళ్తానేమో, కానీ సినిమా అయితే నాకు నచ్చలేదు. అంటే పవన్ కళ్యాణ్ వింటేజ్ వైబ్స్ కనిపించలేదా? కనిపించలేదు. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తారు సినిమా గురించి? సినిమా యావరేజ్. సో ఇప్పుడు దురంధర్ సినిమాకి ఉస్తాద్ పోటీస్తుందా? ఇవ్వదు. దురంధర్ ఎక్కడో ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇది ఎక్కడెక్కడే తిరుగుద్ది. సో ఈ ఉగాది పండుగ ఎవరు బ్లాక్ బస్టర్? దురంధర్ 2 అందరూ చూడాలి, ఇండియన్స్ అందరూ చూడాలి.